హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ టాపిక్లో వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందామండి. డేట్ ఆఫ్ బర్త్ 30/12/2003/1984 సార్. డేట్ ఆఫ్ బర్త్ 3/5/1984. ఇప్పుడు ఇదేం చేయాలి? ఈ డేట్ ఆఫ్ బర్త్ని మనం ప్యాటర్న్లోకి చేంజ్ చేసుకోవాలి. చేసుకుంటే 3/5/1984 ఇది ఒక పార్టు, సెకండ్, థర్డ్, 3 పార్ట్లు ఉన్నాయి. ఇది డేట్ ఆఫ్, ఈ ఫస్ట్ పార్ట్ డేటు, సెకండ్ పార్ట్ మంత్, థర్డ్ పార్ట్ ఇయర్. ఇప్పుడు ఫోర్త్ పార్ట్ రావాలి. ఈ మొత్తం డిజిట్స్ అన్ని కూడుకుంటే వచ్చేది ఫోర్త్ పార్ట్, దట్ ఈస్ డెస్టినీ. 3 + 5 8, 8 1 9, 9 9 18, 18 8 26, 26 4 30. ఇది డెస్టినీ. దీన్ని డెస్టినీ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ 4 పార్ట్స్ని దేనికదే ఇండివిజువల్గా సింగిల్గా మార్చుకోవాలి. 0 + 3 3, 0 + 5 5, 1 + 9 10, 10 + 8 18, 18 + 4 22, మరలా 22 2 + 2 4. ఇప్పుడు 3 + 0 3. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇది రైటా కాదా అనేది మనం డిసైడ్ అవ్వాలి. దానికి ఈ 3 కలిపితే ఇది అవ్వాలి. 3 + 5 8, 8 + 4 12, అంటే 1 + 2 3. సో రైట్. దీనిలో ఈ 3ని డెస్టినీ నెంబర్స్ అంటారు. డెస్టినీ నెంబర్ అంటారు. ఈ 3ని డెస్టినీ నెంబర్, విధి సంఖ్య. ఈ మొదట ఉన్న 3ని రూలింగ్ నెంబర్ అంటారు. రూలింగ్ నంబర్, డెస్టినీ నంబర్. ఇప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ బట్టి వీరి లైఫ్ని మనం అంచనా వేయొచ్చు 2 వాక్యాల్లో. ఏమేం కావాలి దానికి? డెడ్ యాంటీ కాంబినేషన్స్ తెలియాలి, కూల్ నెంబర్స్ తెలియాలి, వీక్ నెంబర్స్ తెలియాలి. డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటే 16 17 29 37 38 47. కూల్ నెంబర్స్ అంటే 36, వీక్ నెంబర్స్ అంటే 28. ఇవేమీ లేకుండా ఉంటే ఆ పర్సన్ గోల్డ్ స్పూన్తో జన్మించినట్లు. ఇవి తెలియాలి. వీటితో పాటు ఇంకా ఏం తెలియాలి? 1 డేట్లో వస్తే ఎలా ఉంటుంది, మంత్లో వస్తే ఎలా ఉంటుంది, తర్వాత ఇయర్లో వస్తే ఎలా ఉంటుంది, డెస్టినీలో వస్తే ఎలా ఉంటుంది, 2 ఎలా ఉంటుంది, 3 ఎలా ఉంటుంది, ఇవి తెలుసుకోవాలి. ఇక్కడ మనకి 3 అనేది డేట్లో బాగుంటుంది, గుడ్. మంత్లో నాట్ బ్యాడ్ అంటే యావరేజ్, ఇయర్లో బ్యాడ్, డెస్టినీలో బ్యాడ్. మరి ఇప్పుడు ఈ 4 డెడ్ యాంటీ కాంబినేషన్స్, కూల్ నెంబర్స్, వీక్ నెంబర్స్, ఈ యొక్క ప్లేస్మెంట్స్, ఈ 4 కూడా అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ పర్సన్ గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టినట్లు. లేదంటే సమస్యలే. ఏ సమస్యలో చూద్దామండి. మొదటగా ప్రధానమైనది ఇది. ఇవి ఉన్నాయా ఏమైనా అంటే ఏమీ లేవు. సో 70% ఇతను బయటపడట్లే. ఇక కూల్ నెంబర్స్ ఉన్నాయా? ఇందులో 3 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 3 అంటే ఇందులో ఒక్కొక్క డిజిట్ మనకి 15 ఇయర్స్ ఉంటుంది మన లైఫ్లో, వీరి లైఫ్లో కూడా. ఇక్కడ ఇది 15th ఇయర్స్ వరకు ఉంటుంది, ఇది 30th వరకు, ఇది 45th వరకు, ఇది 60th వరకు. దీంతో వీరికి సగం లైఫ్ అయిపోతుంది, మరలా రిపీట్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ 2 కూల్ నెంబర్లు అంటే హెల్త్కు సంబంధించిన ఇష్యూని తెచ్చేవి. అయితే వీరికి ఇక్కడ 3 ఉంది కాబట్టి 15 ఏళ్ల లోపు హెల్త్ ప్రాబ్లం ఉండాలి. లేదంటే ఇక్కడ ఎక్కడుంది ఇది 60 దాకా, అంటే 46 నుంచి 60 దాకా. సో 46 నుంచి 60 ఎక్కడైనా ఉండాలి. ఎక్కడైనా హెల్త్ ప్రాబ్లం ఉండాలి, ఎక్కడైనా ఉండాలి. కొంతమందికి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రాదు, కొంతమందికి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రాదు, ఇంకొంతమందికి 2 చోట్ల వస్తుంది. ఏం హెల్త్ ప్రాబ్లం వస్తుంది? వీటిని ఏమంటారు? కూల్ నెంబర్స్ అంటారు. అంటే స్కిన్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లం వస్తుంది, స్కిన్. తర్వాత శ్వాసకోశానికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అంటే స్కిన్ ఎలర్జీ కానీ, లేదా శ్వాసకోశానికి సంబంధించి ఆస్తమా కానీ, జలుబు కానీ, ఇలా గుండెకు సంబంధించి కానీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ పర్సన్కి స్టార్టింగ్లో కావచ్చు ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంది, ఇదొకటి. తర్వాత 2,8 ఉన్నాయా? లేవు. అవి గనక ఉంటే ఆ యొక్క పీరియడ్స్లో కెరీర్లో డౌన్ ఫాల్ ఉంటుంది.
అది లేదు. సో ఇక్కడ 70% ప్రాబ్లం, ఇది 10% ప్రాబ్లం, అంటే ఇప్పటికి 80%. ఇక ఇది చూద్దామండి. మరి ఈ ప్లేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫస్ట్ 3 ఎక్కడ ఉండాలి? డేలో గుడ్, అంటే ఈయన 15 సంవత్సరాలు బెటరే ఇందులో ఉన్నంత వరకు. తర్వాత ఇంకొకసారి ఎక్కడుంది? లాస్ట్లో ఉంది, ఇది బ్యాడ్, ఇక్కడ బాగలేదు. మరి ఇక్కడ బ్యాడ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక పక్కేమో హెల్త్ ప్రాబ్లం రాసి పెట్టింది, మరలా అది బ్యాడ్ అంటున్నాడు, అంటే ఏంది? హెల్త్ ప్రాబ్లం పక్కా అని ఇక్కడ మనకి డిసైడ్ అవుతుంది. తర్వాత 5 అనేది ఎక్కడున్నా గుడ్డే, అలాగే 4 కూడా ఎక్కడున్నా గుడ్డే. సో వీరికి 20% మాత్రమే రిస్క్ ఉంది, 80%, ఇక్కడ 70% రిస్క్ లేదు, ఇక్కడ ఒక 10%, తర్వాత వచ్చేసి ఈ లాస్ట్లో ఉన్నది ఒక 20, అంటే మొత్తం 30% రిస్క్లో ఉన్నట్లే. ఈ 30% రిస్క్లో ఉండటాన్ని మనం -2గా తీసుకోవాలి. -2 ఇది. ఇప్పుడు మనకు 2 నెగిటివ్లు వచ్చాయి. సో ఓకే, అది ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ఇకపోతే నెక్స్ట్ బర్త్ ఇయర్, వీరి యొక్క బర్త్ ఇయర్ చూస్తే 1984. దీనిలోని అంకెలన్నీ కూడామనుకోండి, 1 + 9 + 8 + 4 10, 18, 22, అంటే 22 సంవత్సరాల తర్వాత వీరికి ఒక టర్నింగ్ ఉంటుంది. అంటే ఎప్పుడు ఉంటుంది? 2006లో ఒక టర్నింగ్ ఉంటుంది. మళ్ళీ 2006లో అంకెలను కూడామనుకోండి, 2014లో ఒక టర్నింగ్ ఉంటుంది. మరి 2014లో అంకెలన్నీ కూడామనుకోండి 7, అంటే 2021లో ఒక టర్నింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 5 కలిపితే 2026లో ఒక టర్నింగ్ ఉంటుంది. మరలా దీనికి 10 కలపాలి, 2036లో ఒక టర్నింగ్ ఉంటుంది. ఈ విధంగా టర్నింగ్స్ ఉంటాయి. ఇక్కడ టర్నింగ్స్ అంటే మంచా చెడా అనేది వారికి ఇంతకుముందు చెప్పిన ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దామండి, 2006 అంటే 22 ఏళ్ళు. ఎక్కడికి వస్తాడు? ఇక్కడికి వస్తాడు, దీనిలోకి. ఇది మంచే కదా మనకి, అక్కడ మంచే ఉంది, నో ప్రాబ్లం. ఇక 2014 అంటే 84 నుంచి ఎన్ని ఏళ్ళు? 30 ఏళ్ళు, అంటే 5 అయిపోతుంది. ఆ 5 అయిపోయింది, అప్పుడేమవుతుంది? 4 వస్తుంది, ఇది మంచిదే, ఇక్కడ కూడా మంచిదే. తర్వాత 2021 అంటే 37, అది కూడా అంతే, నో ప్రాబ్లం. 21 అంటే 37 అంటే 21, 2021 సంవత్సరం వరకు. సో ప్రజెంట్ వరకు కూడా అతనికి ఖచ్చితంగా బాగుండి తీరాల్సిందే. అయితే ఎప్పుడు? అతని నేము 14 డైమెన్షన్స్లో ఉండి, అతని యొక్క మ్యారేజ్ డేటు సక్రమంగా ఉండి, అతని లైఫ్లోకి ఎంటర్ అయిన లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అతనికి సపోర్టింగ్గా ఉండి, అతని యొక్క పిల్లల యొక్క ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా సపోర్టింగ్గా ఉంటే ఈ జరగాల్సిన మంచి యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది. అవి లేకపోతే సో ఇప్పటి వరకు అయితే బాగుండాల్సిందే. ఎక్కడి నుంచి? 16వ సంవత్సరం నుంచి 45వ సంవత్సరం దాకా ఎక్సలెంట్గా ఉండాలి. అంటే ప్రజెంట్ జరిగేది కూడా. ప్రజెంట్ ఎంత మనకి? ఈ యొక్క 16, 25, 41. సో ఇప్పుడు బాగుండి తీరాలి.